సత్యం ధర్మం న్యూస్ కి స్వాగతం. అయోధ్య రాముని అక్షింతలకు పూజలు. శ్రీకాకుళం జిల్లా మందసలోని జగన్నాథ స్వామి దేవాలయంలో అయోధ్య రాముని అక్షింతలకు విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అయోధ్య రాముని అక్షింతలు మందస చేరుకోవడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. జగన్నాథ స్వామి దేవాలయంలో శ్రీరాముని క్రతువు చేసి శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. అయోధ్య రాముని అక్షింతలను మందస తిరువీధుల్లో ఊరేగింపుగా తీసుకువెళ్లి ప్రతి ఇంటా పంపిణీ చేసి అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి ఆహ్వానించారు. విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు అయోధ్య రాముని ఆశీస్సులతో కూడిన అక్షంతలను స్వీకరించిన భక్తుల్లో వెల్లివిరిసిన భక్తి భావం వలన రఘురాముని నామస్మరణతో మారుమోగింది. ఈ సందర్భంగా మాట్లాడిన విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి సీతారామ శర్మ అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతోందని అన్నారు. నవంబర్ 22న పూజ్య పీఠాధిపతులతో అయోధ్య రాముని అక్షింతలకు పూజలు చేసి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు పంపిణీ చేశారని తెలిపారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరుగుతున్న తరుణంలో రాముల వారి ఆశీస్సులతో పంపించిన అక్షంతలను ప్రతి హిందువు అత్యంత ఆనందంతో స్వీకరించాలని తెలిపారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని తెలిపారు. జనవరి 22న అయోధ్యలో రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం ఉంటుందని తెలిపారు. ఈ రోజు దేశంలోని హిందూ దేవాలయాల్లో శ్రీరామనామ పూజాధికాలు నిర్వహిస్తారని చెప్పారు. దీపావళి పండుగ ఉట్టిపడేలా ప్రతి ఇంట్లో 5 దీపాలు వెలిగించాలన్న పీఠాధిపతుల ప్రవచనాలను ఆచరించాలని భక్తులను కోరారు. ఓం శ్రీరామాయ నమః, ఓం శ్రీరామచంద్రాయ నమః, ఓం శ్రీరామభద్రాయ నమః, ఓం శ్రీ రఘునాథాయ నమః. సత్యమృతం వై ప్రాణానేవ మహాగణాధిపత్యం సాంగాంసానందమానందపత్నిమిత్రపరివారసమేతం ఏకకాలే పూజ్యార్థం అక్షతగ్రహణ సమయ రామచంద్రదేవత ఆలయ ప్రతిష్టాపన మహోత్సవ అక్షతగ్రహణ పుణ్యకాల పర్వదిని అక్షతగ్రహణ సమయ ఏకకాలే పూజ్యార్థం మహాగణాధిపత్యవత పూజయామి కర్మ కరిష్యే. అక్కడ వేసేయండి ఆ పువ్వు అక్షతులు. పద్మగారు 2 కింద అక్షతులే. నాణ్య బంధాయనాయ విద్యతే సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వద పరమాన్ నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్వపతివతి పతిం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మాతత్వం నారాయణ పరః నారాయణ పరజ్ఞానం నారాయణ పరః యస్య కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే వా అంతర్బహిష్ట సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగం సముద్రేంతం విశ్వసంభవం పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోమకం అధోనిష్యామి తస్యాందేనాభ్యాం ప్రతిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహతు. సమరస్త సేవ ఫౌండేషన్ మందస మండల కన్వీనర్. నా పేరు కొమ్మాదోస్తు సీతారామ శర్మ. ఈరోజు మందస గ్రామంలో మందసాపట్నంలో జగన్నాథ స్వామివారి దేవాలయం వద్ద శ్రీ అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన కాలాన్ని మనకి అతి దగ్గరలోకి వచ్చేసింది. 500 సంవత్సరాల కళ, అలాగే 4 లక్షల మంది బలిదానం, 500 సంవత్సరాల పోరాటం. ఈరోజు మన రామజన్మభూమిని తిరిగి మనం సంపాదించుకున్నటువంటి చాలా పవిత్రమైనటువంటి దినాలు ఇవి. ఇటువంటి పవిత్రమైన దినాల్లో మంచి సుముహూర్తమైన అయోధ్యలోని జనవరి 22, 2024 సంవత్సరం నాడు మన రామచంద్రమూర్తి వారు అక్కడ తిరిగి పునఃప్రతిష్టాపన చేసుకుంటున్నారు.